పోయినసారి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఏం ప్లాన్ అంటే ఆయన ప్లాను మా దగ్గర నుంచి 67 మంది గెలిస్తే దానిలో మొత్తం అందరూ లాగేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కనే చేసేస్తే పార్టీ అయిపోద్ది అనుకున్నాడు. పిచ్చోడు భ్రమపడ్డాడు. 23 లాగాడు. అయినా ఏం కాల, మనం 151తో గెలిచాం. ఇవాళ మా సోషల్ మీడియాను మొత్తాన్ని కొలాబ్ చేసేద్దాం అనుకుంటున్నాడు. ఒక్కడు కూడా బయటకు వచ్చి సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టకూడదు, వ్యతిరేక ప్రభుత్వ వ్యతిరేకంగా అనేటువంటి భావనకి వెళ్తున్నాడు. ప్రభుత్వ వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది. అందువల్ల సోషల్ మీడియాని చిందరవందర చేసేద్దాం అనుకుంటున్నాడు. ఆ రోజున 23 మందిని నువ్వు వెళ్తే ఏం చేయలేకపోయావు. ఇవాళ సోషల్ మీడియాని నువ్వు ఎంత కసిగట్టి ఎన్ని కేసులు పెట్టినా ఏవి చేయలేవుగాక చేయలేవు అనేది కూడా మనం చేస్తున్నాం. నేను ఇంకా ఫిల్దీ లాంగ్వేజ్ వాడటల్లా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వాడాడు ఒకసారి. ఏం చేశారు, ఇన్ని కేసులు పెట్టిన నేను పీకారా అన్నాడు. అట్లాంటి ఫిల్దీ లాంగ్వేజ్ నేను వాడదలుచుకోవాలా. కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ప్రయత్నం వికటిస్తుంది, మీకే శాపంగా మారుతుంది. మా సోషల్ మీడియా యాక్టివిస్టులందరినీ కూడా నేను ఇంకోటి కూడా మనవి చేస్తున్నా, వాళ్ళు చెప్పేది నిజం అనుకుంటున్నారా ప్రజలు? ఏది ఆయన ఈ పోస్ట్ పెట్టాడు, వర్ర ఈ పోస్ట్ పెట్టాడు అనేది ఇవన్నీ కాదు. ఇవన్నీ ఫేక్ అకౌంట్లు వాళ్ళే ఓపెన్ చేసి, తెలుగుదేశం వాళ్ళు ఓపెన్ చేసి షర్మిల మీద ఇంకోటి మీద పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టించాడు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. 50% ఆఫ్ ది ఫేక్ అకౌంట్స్ పెట్టి మా మీద దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు. మీరు పెట్టినటువంటి అకౌంట్స్ మీద ఏ విధంగా నేను ఒకటి అడుగుతానన్నా, మేము ఇన్నాళ్ళైంది రిపోర్ట్స్ ఇచ్చి ఎవరైనా ఒక్కరిని అరెస్ట్ చేశారా? ఒక్క తెలుగుదేశం సోషల్ మీడియా వ్యక్తిని అరెస్ట్ చేశారా? మా పిల్లల మీద పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి మీద పెట్టారు, మా నాయకులు అందరి మీద పెట్టారు. ఒక్కరిని అరెస్ట్ చేశారా మీరు? మీరు అరెస్ట్ చేయరు. మేము మాత్రం మా వాళ్ళని మాత్రం అరెస్ట్ చేస్తారు. ఈ పోలీస్ స్టేషన్ నుంచి ఆ పోలీస్ స్టేషన్కి, ఈ కోర్టు నుంచి ఆ కోర్టుకి, అక్కడి నుంచి ఇక్కడికి రాత్రిపూట ప్రొడ్యూస్ చేయటం ఏంటి? వాట్ ఈస్ దిస్? చట్టం ఏమైపోతుంది? చట్టాన్ని గౌరవించకపోతే సర్వనాశనం అయిపోతారు చంద్రబాబు నాయుడు గారు, మీ కూటమి. ఇదే గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. లోపలికి వెళ్ళాం, అందరితో మాట్లాడాం, వారి బాధలు విన్నాం. ఎవరు చెప్తున్నాడు, రామకృష్ణారెడ్డి ఎవరు జగన్ పేరు చెప్పి లేకపోతే నీకు పగిలిపోదన్నా అంటావు. వెంకటరామరెడ్డి జగన్ పేరు చెప్పి లేకపోతే నీకు పగిలిపోదన్నా. ఏం చెప్పాలి? ఎవరెవరు పేర్లు చెప్పాలి? ఎవరో తుళ్ళూరు డిఎస్పీని ఎవరు. రేపు ఇంకోటి బట్టికెళ్ళి అంబటరామ పేరు చెప్పమంటారు, రాస్తారు. రేపు వెళ్ళి నాని పేరు చెప్పండి, రాస్తారు. నేను మనవి చేస్తున్నా, మేము సిద్ధంగా ఉన్నాం. కార్యకర్తలకు అంత అన్యాయం జరుగుతున్నప్పుడు మేము వెనక్కి వెళ్తాం ఏంటి? వీఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్, సిద్ధంగా ఉన్నామని మనవి చేస్తున్నా. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. రోజు వస్తాం జైలు దగ్గరికి, రోజు మా కార్యకర్తలను అరెస్ట్ చేసిన అందరిని పలకరిస్తాం, వారితో మాట్లాడతాం, రాటు తేలుతాం. మీరు ఏదైతే చేశారో అదే మాకు అస్త్రాలు అవుతాయి, గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇప్పటికైనా మీ దమనకండ ఆపితే ఆపండి, లేకపోతే మీ కర్మ. ఎన్నో చూసాం ఉద్యమాలు, ఎమర్జెన్సీ కాలంలో చూసాం, తీసుకెళ్ళి అందరినీ లోపలేశారు. ఏమైంది? ఎమర్జెన్సీ అవగానే ఇందిరాగాంధీ ఓడిపోయింది. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం. 5 మాసాలకే ఇంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్ని ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం తీసుకురావడం చాలా దురదృష్టకరం. మళ్ళా చెప్తున్నా, మొన్న ఏదో చంద్రబాబు నాయుడు గారో లేకపోతే లోకేష్ గారో లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ఏంటి బెదిరిస్తున్నారు, బెదిరిస్తే షూ మోటివ్గా కేసులు పెడతామని. బెదిరింపు కాదది. మళ్ళా చెప్తున్నాం మేమందరం, ఎవరైతే చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారో ఎయిదర్ డీజీ ఆర్ ఐజీ, ఎనీ ఎస్పీ ఆర్ ఐపీఎస్ ఆఫీసర్, ఎవరైతే చట్ట వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఇల్లీగల్ కస్టడీ చేసి మమ్మల్ని కొడుతున్నారో, మా కార్యకర్తల్ని, వాళ్ళ సంగతి రాబోయే కాలంలో తేలుస్తాం, చట్టం ముందు నిలబెడతాం, మీ స్వభావం అంతా బయట పెడతాం. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇది బెదిరింపు కాదు, చట్ట ప్రకారం చెప్తున్నటువంటి హెచ్చరిక. ఇప్పటికైనా సరిదిద్దుకోండి. నేను చూసా, మొన్న ఎవరో ఒక ఆఫీసర్ పేరు చెప్పకూడదు, చచ్చిపోతున్నాం సార్,